దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది అగుటి చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు, తిరగటరాళ్ళు ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పెట్ట యొక్క కూత ఒకడు లేచురు, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయవారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనపడును, బాదము వృక్షం పువ్వులు పుయ్యును, మిడత బరువుగా ఉండును, బుద్ధిమంత ఒకడు తన నిత్యమైనటువంటి ఉనికి పట్టునకు పోచున్నాడు, వాని నిమిత్తము ఏమాత్రము ప్రలాపించేవాడు వీధుల్లో తిరుగుదురు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోయిను. ఆమెన్. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పి